Garuda Express, an international courier service. నిఖిల్ గారిని సెలెక్ట్ చేశారు కదా స్వామిరారా తర్వాత కేశవ మూవీలో కూడా నిఖిల్ గారిని ఎందుకు సెలెక్ట్ చేశారు సార్? నా ముందు సినిమా అదంత బాగా ఆడలా, సో నాకు అప్పుడు ఏమీ ఆప్షన్స్ ఏమీ లేవు, దొరికింది నిఖిల్ ఒక్కడు, సో ఆడితో చేస్తాను. అంటే ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు కేశవ మూవీ ద్వారా? నేను ఒక కథ అనుకుంటా, ఆ కథ ఎంటర్టైనింగ్గా కానీ కొత్తగా కానీ చెప్పాలనుకుంటా, అంతకుమించి లైక్ మరి దోచే స్టోరీ అంత బిగ్గెస్ట్ హిట్ అయితే అవ్వలేదు, దానికి కారణం హిట్ అవ్వలేదు. ఇది దోచే ఆడకపోవడానికి అది కారణం అని నా ఫీలింగ్. ఫస్ట్ మూవీ సెకండ్ మూవీ కూడా సన్నీనే, ఆడికి చెప్పడానికి రీజన్ ఉండాలి కదా నాకు, వద్దు నువ్వు ఈ సినిమా అని చెప్పడానికి. మరి స్వాతి కూడా బాగా యాక్ట్ చేశారు కదా సార్ స్వామిరారాలో, మరి ఎందుకు ఇందులో తీసుకోలేదు? ఈ కేశవాన్ని కూడా అట్లా రీమేక్ కానీ డబ్ కానీ చేద్దాం అనుకుంటున్నారా? మనం ప్రొడ్యూసర్కి తెలుగు తీసేవడం వరకు మన బాధ్యత. హలో సుధీర్ వర్మ గారు, హౌ ఆర్ యూ? గుడ్ అండి. సో వెయిటింగ్ ఫర్ కేశవ రిలీజ్. నేను కూడా. సో టీజర్ రిలీజ్ అయింది కదా, చాలా బాగుందండి. అది బ్యాక్ నుంచి నిఖిల్ గారి వాయిస్ వస్తూ ఉంటుంది. సో గీతాన్ని యజ్ఞోపవితాన్ని వైప్లవ గీతాన్ని నేను, దానికి అర్థం ఏంటి సార్? యాక్చువల్లీ అది శ్రీశ్రీ గారు రాసిన ఒక పద్యం అండి. సో దాంట్లో ఏంటంటే భూతాన్ని యజ్ఞోపవేతాన్ని అనేటప్పటికి మీకు ఆ ట్రైలర్స్లో ఏ అయితే షార్ట్స్ వస్తాయో దానికి తగ్గట్టే పెట్టామన్నమాట. యాక్చువల్లీ భూతాన్ని అన్నప్పుడు ఆడు సెల్అవుట్లో నడిచి వస్తూ ఉంటాడు, యజ్ఞోపవేతాన్ని అన్నప్పుడు జంజి వేసుకుని దండం పెట్టుకుంటూ ఉంటాడు, అండ్ దెన్ లైక్ వైప్లవ్య గీతాన్ని అన్నప్పుడు కొంచెం ఆ మీడియా వాళ్ళ ముందు అలా రావడం. సో అన్నీ సింబాలిక్గా చేశాను. స్మరిస్తే పద్యం అంటే లైక్ మామూలుగా కూర్చొని ఉంటాడు అది. సో అంటే శ్రీశ్రీ గారి పద్యం ఏదైతే అది ఉందో భూతాన్ని యజ్ఞోపవేతాన్ని, అది నాకు పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది అనిపించింది. సో నా ఫ్రెండ్ కృష్ణ చైతన్య ఇచ్చాడు, అది ఇది వాడితే బాగుంటుందేమో. సో దట్స్ హౌ లైక్ నేను అది వాడడం జరిగింది. గొప్పగా కొత్తగా చెప్పడానికి అది కథ కాదు, బాధ. నాకు ప్రాబ్లం ఉంది, అందరికి ఎడమవైపు ఉండాల్సిన గుండె నాకు కుడివైపు ఉంది. నిఖిల్ గారిని సెలెక్ట్ చేశారు కదా స్వామిరారా తర్వాత, అంటే మీ నెక్స్ట్ మూవీలో కూడా కేశవ మూవీలో కూడా నిఖిల్ గారిని ఎందుకు సెలెక్ట్ చేశారు సార్? ఎందుకు అంటే ఆన్సర్ ఏముంటుందండి, నిఖిల్తో నాకు కాన్ఫిడెన్స్ ఏంటి అంటే చాలా మంది హీరోస్ ఉన్నారు కదా, నాకు క్లోజ్ ఫ్రెండ్ తిను. సో తనతో వర్కింగ్ నాకు చాలా కంఫర్టబుల్. నా ముందు సినిమా అదంత బాగా ఆడలా, సో అప్పుడు తిను కంఫర్టబుల్గా ఉంది కదా నిఖిల్తో చేసుకుందామని. సో దట్స్ హౌ ఐ సెలెక్టెడ్ నిఖిల్. అంటే స్వామిరారా తీసినప్పుడు కూడా అప్పటికి హ్యాపీ డేస్ తర్వాత నిఖిల్ గారికి అంత హిట్ మూవీస్ ఏమీ లేవు. సో స్వామిరారానే బిగ్గెస్ట్ హిట్ హ్యాపీ డేస్ తర్వాత. ఓకే. సో అప్పుడు మీరు ఎందుకు సెలెక్ట్ చేశారు స్వామిరారాలో? ఇప్పుడు అంటే నేను చెప్తున్నాను కదా, అప్పుడు కొత్తగా డైరెక్టర్ అవ్వాలి అనుకుంటే చాలా అది అంత ఈజీ జాబ్ కాదు. సో తెలుసున్న ఫ్రెండ్ ఉన్నాడు హీరో, సో ఇంక అంతకన్నా కంఫర్టబుల్గా ఏముంటుంది ఆడితో చేసుకోవడం. సో నాకు అప్పుడు ఏమీ ఆప్షన్స్ ఏమీ లేవు, వీళ్ళతో చేయొచ్చు వాళ్ళతో చేయొచ్చు అని ఏం కాదు, దొరికింది నిఖిల్ ఒక్కడు, సో ఆడితో చేస్తాను. ఇది హర్రర్ మూవీనా రివెంజ్ స్టోరీనా? రివెంజ్ అండి, ప్యూర్ రివెంజ్. హర్రర్ అన్నదే అసలు దగ్గరకు, హర్రర్ అన్నది ఏమి ఉండదు అందులో సినిమాలో, ఓన్లీ రివెంజ్. సో పెళ్లి చూపులు హీరోయిన్ కదా సార్ రీతు వర్మ. తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది మూవీలో? హీరో లవ్ ఇంట్రెస్ట్ అండి. సో లైక్ అంటే ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టు కాకుండా తనది కూడా చాలా స్ట్రాంగ్ రోల్ త్రూ అవుట్ హీరోతో పాటు ఉంటుందన్నమాట. సో ఇంకా అంతకుమించి నేను ఇంకా ఆ క్యారెక్టర్ గురించి నేను ఎక్కువ ఏం రివీల్ చేయలేను. కేశవ జస్టిఫికేషన్ ఏంటి సార్? జస్టిఫికేషన్ అన్నది నేనేం పెద్ద నమ్మనండి. నేను ఒక కథ అనుకుంటా, ఆ కథ ఎంటర్టైనింగ్గా చెప్పాలి అనుకుంటా, ఎంటర్టైనింగ్గా కానీ కొత్తగా కానీ చెప్పాలనుకుంటా. అంతకుమించి లైక్ ఓ మెసేజ్ ఇవ్వాలనో ఇదనో ఇది జస్టిఫికేషన్ అని అదేమి నేను అటువైపు ఆలోచించిన. అసలు అంటే ఒక కథకి ఒక ఎండింగ్ ఉండాలి, ఎండింగే జస్టిఫికేషన్ అవ్వచ్చు. అంటే ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు కేశవ మూవీ ద్వారా? వచ్చి చూడమని చెప్తాను, అంతకు మించి నేను అంటే ఏమైనా సందేశం ఇద్దాం అనుకుంటున్నారా ఈ మూవీ ద్వారా? ఏ మూవీ ద్వారా కూడా ఏ సందేశం ఇవ్వాలి అని నేను అంటే సినిమా మూవీస్ ఆర్ ఫర్ ఎంటర్టైన్మెంట్, మెసేజెస్ షుడ్ బి డెలివర్డ్ బై పోస్ట్ అని ఓ పెద్ద డైరెక్టర్ ఒక ఆయన చెప్పాడు. సో నేను అది ఫాలో అవుతా. నాకు ప్రాబ్లం ఉంది, అందరికి ఎడమవైపు ఉండాల్సిన గుండె నాకు కుడివైపు ఉంది. దానివల్ల ఎక్కువ భయపడినా
కంగారు పడినా హార్ట్ రేట్ పెరిగి చనిపోతాను. సింపుల్గా చెప్పాలంటే హారర్ సినిమా చూడలేను, స్పోర్ట్స్ ఆడలేను, ఏం చేసినా ప్రశాంతంగా చేయాలి, మర్డర్తో సహా. దీనికి ప్రొడ్యూసర్ అభిషేక్ గారు కదా? అభిషేక్ గారు. తను ఫస్ట్ ఈ కథని సుకుమార్ గారికి చెప్పారంట కదా? సుకుమార్ గారికి చెప్పమనలేదు, అభిషేక్ గారికి చెప్పిన తర్వాత ఆయనకి నచ్చింది, మనం సినిమా చేసేద్దామని ఫిక్స్ అయిపోయి జరిగి ప్రాసెస్లో నాకు అలవాటు అనమాట. సుకుమార్ గారిది ఓ సజెషన్ తీసుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు. కథ రెడీ అయిన తర్వాత ఆయనకి చెప్తాను, సార్ ఇలా అనుకుంటున్నాను, ఇది ఐడియా ఇలా అనుకుంటున్నాను అన్నప్పుడు. ఎందుకంటే ఆయన వర్క్ అంటే నాకు చాలా ఇష్టం, హిజ్ వే ఆఫ్ థింకింగ్ ఇదంతా. సో ఎప్పుడైతే నేను అభిషేక్ గారికి చెప్పాను అది, ఏమంటే సుకుమార్ గారికి ఒకసారి నరేషన్ ఇవ్వాలి అని. సుకుమార్ గారు అంటే అభిషేక్ కూడా చాలా ఇష్టం అనమాట. నేను అప్పుడు సుకుమార్ గారి ఒకసారి అంటే షూటింగ్ ఇంకో వారం ఉందనగా సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను మొత్తం, సార్ ఇలా అనుకుంటున్నాను, ఇది కదా మొత్తం నరేట్ చేశాను. ఆయనకి చాలా బాగా నచ్చింది. ఓకే, చాలా బాగుంటుంది సినిమా డెఫినెట్గా ఇది. సో మీ ఫస్ట్ 2 మూవీస్ కూడా స్వామిరారా, దోచే, ఈ 2 కూడా మీరు డిస్కస్ చేశారా సుకుమార్ గారితో? స్వామిరారా అప్పుడు నాకు అంత పరిచయం లేదు సుకుమార్ గారితో, ఆయన పెద్ద డైరెక్టర్గా తెలుసు అంతే. స్వామిరారా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, సార్ స్వామిరారా అని నేను ఒక సినిమా చేశాను కొత్తను, ఒకసారి చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఆయన చూసిన తర్వాత పెద్ద లెంతీ మెసేజ్ పెట్టారు, నాకు చాలా బాగా నచ్చింది. అప్పటి నుంచి నేను ఆయనతో కొంచెం క్లోజ్గా ఉంటాను అనమాట. సో దోచేది మరి దోచే స్టోరీ చెప్పాను, దానికి ఒక ట్విస్ట్ ఉంది. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్. ఓకే, అంటే అది హిట్ అవ్వలేదు కదా? సో అంత బిగ్గెస్ట్ హిట్ అయితే అవ్వలేదు, దానికి కారణం హిట్ అవ్వలేదు. ఇది అంటే నేను కొన్ని చేంజెస్ చేశాను మధ్యలో, అవి వర్కౌట్ అవ్వాలా నాకు. సో అది ఆ చేంజెస్ చేయక ముందు కదా ఆయనకి తెలుసు. ఆ తర్వాత నేను ప్రాసెస్లో కొన్ని చేంజెస్ అని, ఎంటర్టైన్మెంట్ అని, ఇది అది ఇంక్లూడ్ చేసుకుంటాం జరిగింది. అవి ఆడియన్కి అంత వర్కౌట్ అవ్వలేదని, దోచే ఆడకపోవడానికి అది కారణం అని నా ఫీలింగ్. అసలు కేశవ మూవీ స్ఫూర్తి ఏంటి సార్? స్ఫూర్తి అంటే ఏముండదండి, ఒక ఐడియా వచ్చింది. రివెంజ్ అంటే ఫస్ట్ 2 సినిమాలు నేను తీసిన 2 సినిమాలు ఒకటే జోనర్లో ఉన్నాయి. ఆ జోనర్లో ఉన్నప్పుడు అది మారద్దాము, ఆ జోనర్ మారదాము అని ఒక ఎలా చేస్తే బాగుంటుంది అని ఒక స్టోరీ ఐడియా వచ్చేటప్పుడు కేశవ స్ట్రైక్ అయింది. సో ఇలా ఒక రివెంజ్ ఫార్మాట్లో తెద్దాము ఇది అన్న తర్వాత అప్పటి నుంచి ఫుల్గా డెవలప్ చేసుకున్నాం అన్నమాట. బేసిక్గా ఒక ఐడియా, హీరో ఎందుకు రివెంజ్ తీసుకుంటాడు అదొకటి పెట్టుకుని దాని నుంచి అది స్క్రీన్ ప్లే చేసుకుంటూ వెళ్ళాను అనమాట. టీజర్లో థ్యాంక్స్ టు శ్రీశ్రీ అని రాశారు కదా, శ్రీశ్రీ గారు అంటే అంత ఇష్టం సార్ మీకు? అంత ఇష్టం కాదు, నేను చెప్పానుగా ఆ పదం. నేను ఫస్ట్ సినిమా నుంచి ఎవరిదన్నా ఐడియా కానీ ఏదన్నా సీన్ కాపీ కొట్టిన ఏం చేస్తున్నా క్రెడిట్ వాళ్ళకే ఇచ్చేస్తాను. ఏదో నా సొంతది అది అన్నది నేను ఎప్పుడు ఫీల్ అవును. సో నేను మ్యాక్సిమం చేసిన సినిమాలన్నీ ఎక్కువ ఇన్స్పైర్ అవుతూ ఉంటాను, ఇవన్నీ ఉంటాయి. సో దానికి తగ్గట్టే నేను శ్రీశ్రీ గారు ఏదైతే పద్యం వాడానో అది శ్రీశ్రీ గారిది. సో దాని గురించి ఆ క్రెడిట్ ఆయనకి ఇచ్చాను. ఓకే, ఆ రచనలో చదువుతుంటారా మీరు ఎప్పుడైనా? తక్కువ అంటే నాకు బేసిక్గా ఎక్కువ చూస్తాను, సినిమాలు ఎక్కువ చూస్తుంటాను. సో ఇది తక్కువ. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ కదా సార్? యా, మీ ఫస్ట్ మూవీ సెకండ్ మూవీ కూడా సన్నీనే. సో ఈసారి కూడా చేంజ్ చేయలేదు అంటే ఎప్పుడన్నా చేంజ్ చేయాలి అంటే రీజన్ ఏంటంటే అది బాగా ఇవ్వకపోయినా మ్యూజిక్ ఇది ఏమైపోయినా సర్లే ఇది బాగా ఇవ్వట్లేదని ఇంకొకరికి వెళ్తాం. అండ్ నేను అనుకున్న దానికన్నా మంచి మ్యూజిక్ ఇచ్చేటప్పుడు ఆడికి చెప్పడానికి రీజన్ ఉండాలి కదా, నాకు వద్దు నువ్వు ఈ సినిమా అని చెప్పడానికి. మరి స్వాతి కూడా బాగా యాక్ట్ చేశారు కదా సార్ స్వామిరారాలో, మరి ఎందుకు ఇందులో తీసుకోలేదు? అంటే బోల్డ్ కాంబినేషన్స్ ఇవి డేట్స్ ఇవన్నీ చాలా లింక్ అయి ఉంటాయి. అండ్ స్వాతి కూడా ఓ టైంలో బ్రేక్ తీసుకుందాం, కొంచెం ఆ గ్యాప్ తీసుకుని వద్దాం అని దాంట్లో ఉందన్నమాట. సో దాని గురించి ఇప్పటికీ వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో ఇది షూటింగ్ అంతా ఎక్కడ చేశారు సార్? షూటింగ్ వైజాగ్, కాకినాడ, అరకు, అంతా ఇండియాలో, నర్సాపురం, ఆంధ్రాలోనే. ఆంధ్ర అండ్ తెలంగాణ. అది సో సాంగ్స్ కూడా ఇక్కడ బయట అబ్రాడ్ వెళ్ళి అంటే సినిమాలో ఇంక్లూడ్ అయి ఉంటాయి సాంగ్స్ అన్నీ. సో అదేదో డ్రీమ్ సీక్వెన్స్ అంటే ఛాన్స్ ఉంటుంది మనకి ఎక్కడికన్నా వెళ్ళడానికి. లేకపోతే ఇక్కడ కథ జరుగుతూ ఫారెన్ వెళ్ళి పాట పాడుకోవడానికి లాజిక్ ఉండదు కదా. సన్నివేశానికి తగ్గట్టుగా సాంగ్స్. అవును, చేసినాడు చాలా తెలివైనాడు, ఒక్కొక్కరు కూడా వదలలేదు. హంతకుడు కనుక నెక్స్ట్ మర్డర్ ప్లాన్ చేస్తే అది
టెక్నీషియన్ డిపార్ట్మెంట్స్ ఎవరు సార్? టెక్నికల్ చెప్తున్నా సన్నీ మ్యూజిక్, దివాకర్ మణి అని కెమెరామెన్, తెలుగులో ఫస్ట్ సినిమా. యాక్చువల్లీ నేను అంత అవుట్పుట్ ఇస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలే. కొత్త వాళ్ళతో వెళ్దాం ఇది అని నా ఫ్రెండ్ రిచర్డ్ ప్రసాద్ అని నా ముందు 2 సినిమాలు చేసిన కెమెరామెన్ తను సజెస్ట్ చేశాడు, తను పెట్టుకో మంచి టాలెంటెడ్ అని. బట్ ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ నేనే ఇమాజిన్ చేయలేదన్నమాట. సో ఈ సినిమా ఇంత అందంగా మీరు చూసిన తర్వాత తెలుస్తుంది, ఇంత బాగుంది అంటే దానికి మెయిన్ కారణం దివాకర్. దెన్ సన్నీ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమో ప్రశాంత్ పిల్లయ్ అని మలయాళం అతను, లైక్ బాలీవుడ్ ఫిల్మ్స్ ఇవన్నీ చేశాడు. సో యాక్చువల్లీ నాకు సన్నీ యూఎస్ టూర్కి వెళ్ళాడు, ఇది నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవసరమైన టైంలో. తనేమో అజిత్ సింగ్తో యూఎస్ టూర్లో ఉన్నాడు. సో ఆ టైంలో నాకు ఇంకా సన్నీ లేడు అని ప్రశాంత్ అడిగా, అంటే కొన్ని విజువల్స్ అయ్యి పంపించి ఇలా ఉంటుంది సినిమా, ఎందుకంటే నాకు తనకి అసలు పరిచయం లేదు, నేను ఎవరో కూడా తెలియదు తనకి. సో అప్పుడు కొన్ని విజువల్స్ ఇవన్నీ పంపించి టీజర్ పంపిస్తే తను చూసిన వెంటనే ఫోన్ చేశాడు, చాలా బాగుంది, విల్ డూ దిస్ మూవీ ఇది అది అన్నాడు. ఆ తర్వాత కంటెంట్ అంతా తనకు పంపించి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు తను. అండ్ దెన్ సంపత్ తల్వార్ అని సౌండ్ డిజైనర్, తను బాలీవుడ్ సినిమా హైవే, ఏ జవానీ ఏ దివానీ, ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశాడు అనమాట. మొన్న వచ్చిన తమాషా ఇది. సో తను దీనికి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నాడు. మైకీ మెక్లరీ అని ఇండియాస్ బెస్ట్ సాంగ్ రీక్రియేటర్, అంటే ఓల్డ్ సాంగ్స్ని అది రీమిక్స్ చేయడానికి తను బెస్ట్ అనమాట. తనతో ఒక సాంగ్ చేయించాం. సో టెక్నీషియన్స్ అందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు సినిమాలో. స్వామిరారా కన్నడలో రీమేక్ చేశారు కదా సార్, దోచే వచ్చేసి హిందీలో డబ్ చేశారు. ఈ కేశవాన్ కూడా అట్లా రీమేక్ కానీ డబ్ కానీ చేద్దాం అనుకుంటున్నారా? మనం ప్రొడ్యూసర్కి తెలుగు తీసేవడం వరకు మన బాధ్యత. మనం తీసిన సినిమా బాగుంది అంటే రీమేక్ రైట్స్ కొనుక్కుంటారు వచ్చి. రీమేక్ రైట్స్ ఎవరో వచ్చి కొనుక్కునేటప్పుడు మనకి ఇవ్వడానికి బాధే ఉంది, డబ్బులు వస్తాయి, వేస్తారు. అండ్ అది బాగుంది డబ్బింగ్ అనేటప్పటికి, ఇప్పుడు హిందీ అనేటప్పటికి ప్రతి సినిమా డబ్బింగ్ చేస్తున్నారు. సో దాన్ని మనం అంతా, ఇప్పుడు బాహుబలి అంటే ఓ ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు, అది అన్ని సినిమాల కన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది అని. మిగిలిన సినిమాలు మ్యాక్సిమం ఏంటి అంటే శాటిలైట్ కోసం చేస్తాం. సో హిందీ డబ్బింగ్ అన్నది మనకు పెద్ద అచీవ్మెంట్ ఏం కాదు. రీమేక్ రైట్స్ కొనుక్కుంటే ఓకే, మనం మంచి సినిమా తీసాం, ఇంకో లాంగ్వేజ్ నుంచి ఇంకో డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చి మన సినిమా తీద్దాం అనుకుంటున్నాడు అంటే అది మనకు కొంచెం అచీవ్మెంట్. సో డబ్బింగ్ ఎప్పుడు పట్టించుకో. రవితేజ గారితో మీరు మూవీ చేద్దాం అనుకున్నారు, చేస్తాను. స్టార్ట్ చేశారా ఆల్రెడీ? అంటే సినిమా ఇంకా మూవీ స్టార్ట్ అవ్వాలా, బట్ స్టోరీ డిస్కషన్స్ ఇది అది లాక్ అవ్వడం అవన్నీ అవినాయి. బట్ అంటే నేను ఇది అయిన వెంటనే సర్వానంద్తో మూవీ చేస్తున్నాను. సో ఆ టైంకి మళ్ళీ రవితేజ గారు ఇద్దరం ఖాళీగా ఉన్న టైంలో 100% మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ శర్వానంద్ గారితో. శర్వానంద్ అది ఎట్లాంటి స్టోరీ సార్? అది ఆ సినిమా ఇంటర్వ్యూ అప్పుడు డిస్కస్ చెప్తారా? అంటే స్క్రిప్ట్ అంతా చెప్పేశాను తనకి, బట్ ఇంకా డైలాగ్స్ లేకపోతే ఎంటర్టైన్మెంటా, కామెడీనా, జరుగుతుంది, ఫ్యామిలీ స్టోరీనా? శర్వానంద్ మధ్య ఫ్యామిలీ చేస్తున్నారు కదా, యాక్షన్ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ సినిమాలు నేనంత నా స్ట్రెంత్ కాదు. సో నేను నా స్ట్రెంత్ కానప్పుడు అందులోకి వెళ్ళడం, వెళ్తేనే కదా సార్ తెలుస్తుంది, ప్రొడ్యూసర్కి తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది. 2013లో మీరు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు స్వామిరారా మూవీతో. ఇండస్ట్రీలో డైరెక్షన్ ముందు ఏం చేశారు సార్? నేను 2002లో ఇంజనీరింగ్ పాస్ అవుట్ అండి. తర్వాత అప్పటి నుంచి ఆల్వేస్ ఫిలిమ్స్ అంటే ఇంట్రెస్ట్. సో ఎప్పుడూ డైరెక్టర్ అవుదామని ఉండేది ఇంజనీరింగ్ చదివేటప్పుడు అప్పుడు. సో ఎక్కువ చదువు కన్నా సినిమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది. సో ఆ తర్వాత ఇక్కడ ఒక వంశీ అని ఒక ఫ్రెండ్ ద్వారా కాంత్ అని, నేను ఫస్ట్ తన దగ్గర పనిచేసాను, తను పరిచయం అయ్యారు, లక్ష్మీకాంత్ చెన్న. సో తనతో పాటు ట్రావెల్ అయ్యి తను అంగ్రేజ్ అనే సినిమా కో డైరెక్టర్గా చేశాడు. దానికి నన్ను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్ నవాబ్స్, నిన్న నేడు రేపు, యువత, ఆంజనేయులు, వీడి తేడా ఈ సినిమాలకి పనిచేశా. తర్వాత డైరెక్టర్ అది. సో ఇండస్ట్రీ 2003లోని ఎప్పుడో వస్తే 5లో ఛాన్స్ వచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడానికి. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్కి అవ్వడానికి ఎక్కువ కష్టపడ్డాను. దానికన్నా ఈజీగా డైరెక్టర్ ఈజీగా అయిపోయాను, కానీ అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఫస్ట్ మెట్టు ఎక్కాకే కదా సార్ పై మెట్టు ఎక్కే వరకు? అంటే ఇప్పుడు ఫైనల్ మెట్టు ఇంపార్టెంట్. ఓకే, నాకు తెలిసిన చాలామంది పాపం అంటే నాకన్నా టాలెంటెడ్ వాళ్ళు, ఇంకా మంచి కథలు ఇవన్నీ ఉన్న వాళ్ళు పాపం ఛాన్స్ లేక దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్. సో అటువంటిది బై లక్
మనకు ఛాన్స్ వచ్చింది. సో లైక్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మీకు ఇంకా ఎట్లాంటి డ్రీమ్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్? ఇలా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏం లేదు. సినిమా తర్వాత సినిమా, మనదే హీరో ఉన్నారు ఏంటి, వాళ్ళతో ఎలా చేసుకోవాలి, ఇది మించి నాకు ఇది డ్రీమ్ అది డ్రీమ్ అన్నది ఏమీ లేదు. సో మీ నేటివ్ ప్లేస్ వచ్చేసి భీమవరం. మీ స్టడీస్ అన్నీ అక్కడనా? కాదండి, స్టడీస్ ఒక్కొక్కటి. ఫస్ట్ ప్రీ స్కూలింగ్ అంతా వైజాగ్, తర్వాత ప్రైమరీ స్కూలింగ్ నర్సాపురం, +1 +2 ఇంటర్మీడియట్ కాకినాడలో చేశాను, అండ్ ఇంజనీరింగ్ బళ్ళారి. ఈ మూవీలో సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు సార్ ఎవరైనా? చాలామంది ఉన్నారండి. మెయిన్ రావు రమేష్ గారు, అజయ్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర గారు వీళ్ళు ఉన్నారు. అని ఈషా గోపి గారు అని అంతకుముందు మనకి చంద్రలేఖ అనే సినిమాలో హీరోయిన్గా చేశారు. ఆవిడ ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. సో లైక్ చాలా బాగుంటుంది ఆవిడ క్యారెక్టర్ కూడా. అలాగనే ఇంకా వెన్నెల కిషోర్ ఉన్నాడు, సుదర్శన్, మధునందన్, సత్య, వీళ్ళందరూ కూడా లైక్ ప్రియదర్శి, వీళ్ళందరూ కూడా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. సో లైక్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలో. సో అంటే కామెడీ ఏమైనా ఉందంటారు? ఎంటర్టైనింగ్ ఉంటుందండి. ఎంటర్టైనింగ్ ఉంటుందా? అంటే నేను ఏంటంటే సీన్లో కామెడీని నమ్ముతాను, అలాగని సెపరేట్ కామెడీ సీన్ కింద కాకుండా సీన్లో ఎంటర్టైన్మెంట్. అంటే మాకు టీజర్స్ చూసినా పోస్టర్స్ చూసినా అంత చాలా సీరియస్గా కనిపిస్తుంది. కథ రివెంజ్ ఫార్మాట్, బట్ దానికి తగ్గట్టు మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఇదంతా కొంచెం బాగానే ఉంటుంది. నిఖిల్ గారు కూడా 100% ఈ మూవీలో మీరు అనుకున్నట్టు యాక్ట్ చేశారా? నేను అనుకున్న దానికన్నా చాలా బాగా యాక్ట్ చేశాడు యాక్చువల్లీ. సో లైక్ నేను కథ రాసుకున్నప్పుడు నేను యాక్చువల్లీ అంత ఇమాజిన్ చేయలేదు. నిఖిల్ ఆ గెటప్ కానీ ఇది కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ ఆ క్యారెక్టర్లో ఇంటెన్సిటీ అదంతా లైక్ డిడ్ ఎక్స్ట్రాడినరీ జాబ్ అన్నమాట. షుడ్ ఎప్పుడు థ్యాంక్స్ అని చెప్పలేదు, ఇది ఫస్ట్ టైం ఏమిటది. వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఇది ఫైట్స్ అది ఎవరు సార్ ఈ మూవీ? ఫైట్స్ డ్రాగన్ ప్రకాష్ గారు, వెంకట్ చేశారండి. ఫైట్స్ అంటే ఫిజికల్ ఫైట్లు ఎక్కువ ఉండవు కానీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి ఎక్కువ. సో లైక్ దానికి మనం సేఫ్టీకి, డిజైనింగ్కి, అన్నిటికీ వాళ్ళని హైర్ చేసుకోవడం జరిగింది. ఇండస్ట్రీలో మీకు ఎవరు సార్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్? క్లోజ్ ఫ్రెండ్స్ అంటే చైతు, రౌడీ ఫెలో డైరెక్టర్, చందు, అండ్ కార్తికేయ ప్రేమం తీశాడు, అండ్ బాపి అని బివిఎస్ఎన్ ప్రసాద్ గారి అబ్బాయి ప్రొడ్యూసర్. వీళ్ళు ఏంటంటే నాకు మేము ఫస్ట్ నుంచి కలిసి ట్రావెల్ చేస్తాం. బాపి ఎప్పటి నుంచో తెలుసు, నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి. చందు అండ్ చైతు ఫస్ట్ సినిమాలో కలిసాం, అప్పటి నుంచి లైక్ వి 3 ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనమాట. సో క్యాజువల్గా ఎలా ఉంటామో సినిమా అది మీన్ ఏది ఏమనుకున్నా అంటే నేను వాళ్ళ ఒపీనియన్లు ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాను. సినిమా అయినప్పుడు కథ మేము డిస్కస్ చేసుకున్నప్పుడు అది బాగాలేదు ఇది వదిలే అంటే అక్కడితో వదిలేస్తాం అన్నమాట. లేదు ఈడెందుకు అలా చెప్తున్నాడు అది ఉండదు, ఎందుకంటే జెన్యూన్ ఒపీనియన్స్ ఇచ్చేస్తాం ముగ్గురు. సో అంటే ఫ్రెండ్సే ఈడాడు ఇది అని ఏమి ఉండదు మాకు. సో లైక్ వాళ్ళ ముగ్గురు బాగా క్లోజు. మా ముగ్గురు అండ్ నిఖిల్ ఒకే టైంలో కలిసాం అనమాట, నలుగురు ఒకే సినిమా ఆ టైంలో, హ్యాపీ డేస్ కన్నా బాగా ముందు. సో అప్పటి నుంచి టిల్ డేట్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఇండస్ట్రీలో ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే వీళ్ళు కాకుండా డిజైనర్స్ అనిల్ భాను అని ఉంటారు. సో వాళ్ళు వెరీ క్లోజ్ అనమాట. సో షూటింగ్ మధ్యలో ఏమైనా చేంజ్ జరిగిందా? ఈ మూవీ షూటింగ్ అప్పుడు మీరు ఫస్ట్ అనుకునే కదా యాజ్ ఇట్ ఈస్గా అలాగే తీసారా, లేకపోతే ఏమైనా చేంజెస్ చేశారా? చేయలేదండి. నేను ఎప్పుడు అంటే మ్యాక్సిమము కథ అనుకున్న తర్వాత అంటే ప్రీ ప్రొడక్షన్కి ఎక్కువ టైం తీసుకుంటా, ఎందుకంటే అప్పుడే మనకి సినిమా అంతా పర్ఫెక్ట్గా షేప్ అవుట్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ మధ్యలో ఏమన్నా మార్చితే చాలా లింక్స్ అన్నీ పోతాయి. సో నేను ఆ జోలికి వెళ్ళను. మరి ఏదైనా ఎక్స్ట్రాడినరీ ఐడియా ఏదన్నా వచ్చి మార్చుకోవచ్చు అనిపిస్తే ఆ స్కెడ్యూల్ ఏదన్నా ఆపి కొంచెం టైం తీసుకుని అదంతా పర్ఫెక్ట్గా చేసుకుని వెళ్తాం తప్ప షూటింగ్ మధ్యలో మార్చుకోవడాలు ఇది అది అసలు నేను అది నమ్మను. అంటే ప్రొడ్యూసర్కి వేస్ట్, మనకి వేస్ట్. అంటే దోచేలో అన్నారు కదా మధ్యలో ఏం కాదండి, స్టార్టింగ్లోనే చేంజ్ చేశారు. అలా ఏమైనా కేసువాకి అలా ఏం చేయలేదు. స్వామిరారా కన్నా బిగ్గెస్ట్ హిట్ నిఖిల్గా ఇస్తుంది అనుకుంటున్నారా మీరు? డెఫినెట్గా స్వామిరారా కన్నా సూర్య వర్సెస్ స్వామిరారా కన్నా కార్తికేయ పెద్ద హిట్ అయింది. దాని తర్వాత మొన్న వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడ రెండింటి కన్నా పెద్ద హిట్ అయింది. సో ఆడు అందరికన్నా పెద్ద హిట్లు ఇవ్వాలనే కోరుకుంటాను, ఎందుకంటే ఎప్పుడు నాకున్న కంఫర్టబుల్ హీరో. సో ఆడు ఎంత బాగుంటే నాకు అంత బాగుంటుంది. సో ఫ్యూచర్లో కూడా ఇంకా నిఖిల్తో చాలా మూవీస్ చేయాలి. ఆడు ఎప్పుడు ఖాళీగా ఉన్నా నేను ఎప్పుడు ఖాళీగా ఉన్నా సినిమా చేసుకుంటాం, అంతేగాని చేంజ్ చేయరా? చేంజ్ ఏముంది, వేరే వాళ్ళతో చేస్తాం. బట్
ఎక్కువ కంఫర్టబుల్ నిఖిల్. ఎక్కువ కంఫర్ట్. కేశవ మూవీ మీకు సూపర్ బ్లాక్ బాస్టర్ అవ్వాలని మా యోయో టీవీ నుంచి కోరుకుంటున్నాం సార్. మీ కోరిక నెరవేరాలని నేను మనందరి కోరిక. మీ టీం, మీ కేశవ టీం నుంచి నాది అలాగే ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. హంతకుడు కనుక నెక్స్ట్ మర్డర్ ప్లాన్ చేస్తే అది డెఫినెట్గా బట్ ఆ మర్డర్ జరిగే లోపే మనం వాడిని పట్టుకోవాలి.